హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజాస్ హోమ్. బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయే ఆనియన్ క్యాప్సికమ్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రొసీజర్ మనం స్టార్ట్ చేసేసుకుందామా. దీనికి మనం ముందుగా 2 ఎర్రగడ్డలు తీసుకోవాలి. వాటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. లావుగా చేసుకోవద్దండి, పకోడాకి సన్నగా పొడుగ్గానే ఉంటుంది. చిన్నవి కూడా చేయకండి, ఓకేనా. ఇలా ఇప్పుడు 2 క్యాప్సికమ్ తీసుకొని వీటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు చేస్తే మనకు బోండాల్లాగా వస్తుంది. సో పకోడాకి పొడవుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసి అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కాల్ టీ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ కారం. దీంట్లో నేను అల్లం పేస్ట్ వేయట్లేదండి, పిల్లలకి ఘాటు నచ్చదు అనేసి. సో మీకు కావాలంటే అల్లం పేస్ట్ వేసుకోవచ్చు, అలాగే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇది వాము, ఎందుకంటే శనగపిండి కొంతమందికి సెట్ అవ్వదు కదా, కడుపు ఉబ్బుతుంది. శనగపిండి 1 కప్పు. మీరు బోండా అయినా బజ్జీ అయినా చపాతీలు చేసేటప్పుడు వాము వేసుకోండి, కడుపు ఉబ్బరం రాదు. 1/4 కప్పు కార్న్ఫ్లోర్ అండి. మొత్తం వేసి నీట్గా కలుపుకుందాం. ముందుగా వాటర్ పోయకండి, ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ క్యాప్సికంలోనే వాటర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని పొడిగానే ఉండేంతవరకు కలుపుకోవాలి. మరీ బుదరగా కలపకండి, అంటే లూజ్గా. ఇలా మనం మెత్తుకొని వేసేటప్పుడు ఇదంతా దీనికి మసాలా అంటుండాలి, అంతేగాని బోండాలాగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక పెనంలో నూనె పోసి వేడి చేసుకుందాం. నూనె వేడైంది కదా, ఇప్పుడు వీటిని ఇలా వేసుకోవాలన్నమాట. పొడిగానే వేసుకోండి, బాగా టేస్టీగా కరంగా వస్తాయి. మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి బాగా కరకరలాడుతూ వస్తుంది అన్నమాట పకోడా. మీకు గరం మసాలా ఇంకా వెల్లుల్లి పేస్ట్ కావాలంటే యాడ్ అల్లం పేస్ట్. నేనైతే యాడ్ చేయట్లేదు, పిల్లలకి ఘాటుగా ఉంటుంది అన్న ఒక రీజన్తో. ఇప్పుడు దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇది ఈవినింగ్ టైం పూట స్నాక్స్గా ఇలా తింటే చాలా బాగుంటుంది, టీ టైంలో. ఇలా వాము చాలా మంచిదండి, తప్పకుండా యూజ్ చేయండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాదు, జీర్ణం కూడా బాగా అవుతుంది. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంది. అంతే అండి, చూసారు కదా ఎంతో సింపుల్గా మనకు ఆనియన్ క్యాప్సికమ్ పకోడా రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకో